ట్రోఫీ విజయానికి సంజు శాంసన్ కారణమని ఒప్పుకోవాల్సిందే. భారత జట్టు ట్రోఫీ గెలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు అనడం కంటే ఒంటి చేత్తో జట్టుకు టైటిల్ అందించాడని చెప్పుకోవాలి. చివరి 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ లేకుండా ఇండియా పరిస్థితి చూసుకుంటే ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేది. ఒకవైపు కెప్టెన్ సూర్య, అభిషేక్ ఫామ్లో లేరు. మరోవైపు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు నిలకడ లేదు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి ఒక దశలో టోర్నీ నుండి వెళ్ళిపోయే స్థితి నుండి ఈరోజు కోట్లాది మందిని హ్యాపీ చేస్తూ సగర్వంగా ట్రోఫీ అందుకున్నామంటే దానికి కారణం సంజు శాంసన్. ఎవరైనా ఒక మ్యాచ్లో నిలకడగా రాణిస్తారు, లేకపోతే 2 మ్యాచ్లు. కానీ సంజు శాంసన్ మాత్రం జట్టుకు టైటిల్ వచ్చే వరకు తన పట్టుదల చూపించాడు. తన కోసం ఆడాడు అనడం కంటే దేశం కోసం నిస్వార్థంగా ఆడాడు అని చెప్పాలి. వెస్టిండీస్పై జరిగిన అనధికారిక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శాంసన్ తొలిసారి జట్టును కాపాడాడు. 196 పరుగుల టార్గెట్ కళ్ళ ముందు ఉన్న శాంసన్ బెదరలేదు. జట్టు కొంచెం ఒత్తిడిలో కనిపించిన సంజు మాత్రం చాలా కూల్గా కనిపించాడు. పవర్ ప్లేలో రోహిత్లా అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీలా యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో తనదైన స్టైల్లో ఫినిష్ చేసి జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్లో పూర్తిగా విఫలమైన మన జట్టు శాంసన్ బ్యాటింగ్తో ఊపిరి పీల్చుకుంది. 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు కోసం తన సెంచరీని త్యాగం చేశాడు. అమ్మయ్య, ఒక ఇన్నింగ్స్ ఆడేసా కదా అని శాంసన్ రిలాక్స్ అవ్వలేదు. జట్టు కోసం తాను చేయాల్సిన పోరాటం ఇంకా ఉందని గుర్తించాడు. అదే ఫామ్, అదే ఏకాగ్రతతో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ లాంటి జట్టుకు, అది కూడా వాంకడే స్టేడియంలో భారీ స్కోర్ సెట్ చేశామంటే దానికి కారణం శాంసన్. ఈ మ్యాచ్లో శాంసన్ ఇన్నింగ్స్ను పక్కన పెడితే ఇండియా 250 వరకు వెళ్ళేది కాదు అనే మాట ఖచ్చితంగా నిజం. తన సూపర్ ఇన్నింగ్స్తో వరుసగా 2వసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని జట్టును ఫైనల్కు చేర్చాడు. ఫైనల్లో న్యూజిలాండ్పై మ్యాచ్లోనూ శాంసన్ తన ఇన్నింగ్స్తో అస్సలైన షో అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఒక సాధారణ మ్యాచ్లా ఎలాంటి ఒత్తిడి లేకుండా కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి వరుసగా మరోసారి టాప్ స్కోరర్గా నిలిచాడు. మీరు ఈ మ్యాచ్లో ఒక విషయం గమనిస్తే అభిషేక్ను తన సలహాలతో శాంసన్ ముందుండి నడిపించాడు. ఆ తర్వాత కిషన్తో కలిసి జట్టు స్కోర్ను 15 ఓవర్లలోనే 200 పరుగులను దాటించాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో శాంసన్ ఇన్నింగ్స్ను గమనిస్తే వరుసగా 97, 89, 89 పరుగులు చేశాడు. 3 సార్లు కూడా శాంసన్ తన సెంచరీ చేసే అవకాశాన్ని జట్టు కోసం కోల్పోయాడు. విండీస్ జట్టుపై సెంచరీ చేసే అవకాశం ఉన్నా తాను మాత్రం చివరి వరకు క్రీజ్లో నిలబడాలనుకుని స్ట్రైకింగ్ ఎక్కువగా సహచరులకు ఇచ్చాడు. ఈ సమయంలో శాంసన్ తన సెంచరీ గురించి ఆలోచించుకోలేదు. అందుకే 97 పరుగులు చేసిన అదే సెంచరీ కంటే ఎక్కువ. ఇక ఇంగ్లాండ్పై స్కోర్ వేగంగా పెంచే క్రమంలో సంజు తన వికెట్ కోల్పోయాడు. ఇంకా చాలా ఓవర్లు